నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు చాలామంది జీవితాల్లో, చాలామంది బ్రతుకుల్లో ఎందుకు భయంకరమైన దీనస్థితికి వస్తున్నారు? చాలా సంవత్సరాలుగా దేవుని దగ్గరికి వస్తున్నారు కదా, చాలా సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్న తండ్రివి కదా, తల్లివి కదా, చాలా సంవత్సరాలుగా దేవుని ఎరిగిన కుమారుడు కుమార్తె కదా. నీ జీవితంలో ఆ రోగాలు ఎందుకు తగ్గట్లా, ఆ బాధలు ఎందుకు పోవట్లా, ఆ అవమానాలు ఎందుకు పోవట్లా, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఎందుకు బాగోవట్లా, నీ యొక్క బ్రతుకులు ఎందుకు, నీ జీవితంలో నువ్వు గెలుచుకోలేకపోతున్నావు, నీ భర్త ఎందుకు మారట్లా, నీ పిల్లలు ఎందుకు మారట్లా, నీ బ్రతుకు ఇంకా దయనీయంగా ఎందుకు మారిపోతుంది? ఎప్పుడైనా గమనించావా? జీవితములో ఒక వ్యక్తి కురీపిగా మారిపోయినా, ఒక వ్యక్తి దిగజారిపోయినా, ఒక వ్యక్తి నలిగిపోయినా, ఒక వ్యక్తి తన జీవితాన్ని కోల్పోతున్న దానికి కారణం ఏంటంటే చాలామంది భక్తుల జీవితాల్లో కూడా వింటున్నారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లల జీవితాల్లో కూడా రాజీ పడడం వలన, ఏమవడం వలన, రాజీ పడడం వలన బ్రతుకును కోల్పోతున్నారు, జీవితాన్ని కోల్పోతున్నారు, సమస్యల వలయాల్లో చిక్కుకుపోయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, లేవలేని దయనీయ స్థితిలోనికి, లేవలేని భయంకరమైన పరిస్థితుల్లోనికి, లేవలేని దయనీయ స్థితిలోనికి వచ్చి భయంకరంగా ఏడుస్తూ అవమానాలు పాలైపోతున్నారు. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరురా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో ఎందుకు కోల్పోయారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు పోగొట్టుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఏ విషయాల్లో మీరు రాజీ పడ్డారో, ఏ విషయాల్లో మీరు మీ జీవితంలో రాజీ పడడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరురా, దేనికోసం దేన్ని వదిలిపెట్టుకుంటున్నావు? దేనికోసం దేన్ని పోగొట్టుకుంటున్నావు?